తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైపోయిందని అనుకునేలోపే కొత్త అడ్డంకులు వచ్చేశాయి. ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవటంతో 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ మానసికంగా రెడీ అయిపోయారు. ఎవరెవరికి బెర్తులన్న దానిపై కాంగ్రెస్లో చర్చోపచర్చలు జరిగాయి. కానీ ఆ 3వ తేదీ దాటి 10 రోజులైనా హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారం రావటం లేదు. ఈ పరిస్థితికి కారణంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డేనని చెబుతున్నారు. ఆయన పార్టీ నుంచి వెళ్లి మళ్లీ వచ్చారు. ఇలా వచ్చే ముందు ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే రాహుల్ మాత్రం ఆయన సోదరుడు ఇప్పటికే మంత్రిగా ఉంటే మరో సోదరుణ్ణి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దాంతో జాబితా ఆగిపోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేబినెట్లో చోటు కల్పించటం క్లిష్టంగా మారింది. ఆయన మాత్రం తనకు పదవి ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. తనకు హోంశాఖ ఇష్టమని కూడా ఆయన చెబుతున్నారు. రాహుల్ అడ్డుపుల్ల వేస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ ఆయన ఎలా స్పందిస్తారన్నదే కీలకం. ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ కన్నా పదవే ముఖ్యం. అందుకే గత 5 ఏళ్లు కాంగ్రెస్ పతనానికే పనిచేశారు. చివరికి మునుగోడు ఉప ఎన్నిక కూడా తెచ్చారు. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. మళ్లీ గెలుస్తారని నమ్మకం కుదిరిన తర్వాతనే ఆయన పార్టీలో రీజాయిన్ అయ్యారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు పదవి రాకుండా అడ్డుకుంటోంది జానారెడ్డేనని ఆరోపిస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని, జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని నేరుగా ఆరోపిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నా జానారెడ్డి అడ్డుపుల్లలు వేస్తున్నారని ఆరోపించారు. జానారెడ్డిపై కోమటిరెడ్డికి అనుమానం రావడానికి కారణముంది. ఇటీవల ఆయన మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ హైకమాండ్కు లేఖ రాశారు. నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కావాలని హైకమాండ్కు సిఫారసు చేయటం వెనక అంతుబట్టని రాజకీయం ఉందని చెప్పాల్సిన పనిలేదు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంత్రి లేరు. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ మంది ఆశావహులు ఉండటంతో ఆయన పేరు పరిశీలనలోకి రావటం లేదు. జానారెడ్డి ఇప్పుడు పవర్ఫుల్ గా కనిపిస్తూ ఉండటంతో ఆయనను మల్రెడ్డి సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఆయన కోసం జానారెడ్డి లేఖ సాయం చేశారని భావిస్తున్నారు. అదే సమయంలో మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తోన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశాలను కూడా దెబ్బకొట్టినట్లుగా ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. జానారెడ్డి మాటలు అర్థం కానట్లుగానే ఆయన రాజకీయం కూడా అర్థం కాదు. కానీ ఆ రాజకీయానికి లోతెక్కువ. అందుకే ఆయన తన 2 కుమారులను ఎంపీ, ఎమ్మెల్యేలను చేశారు. తాను కూడా చక్రం తిప్పుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి మంత్రి అయితే జానారెడ్డికి నష్టం ఏంటన్నది చాలా మందికి అర్థం కావటం లేదు. ఇది వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఆయన కనుసన్నల్లోనే కొనసాగాయి. కానీ ఇప్పుడు మెజారిటీగా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతుల్లోకి వెళ్తున్నాయనే ప్రచారం కొన్నాళ్లుగా ఊపందుకుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ లో వెంకట్రెడ్డి ఇప్పటికే మంత్రిగా, మరొకరు మునుగోడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే జానారెడ్డి 2 కుమారులు, ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీగా కొనసాగుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే నల్గొండ కాంగ్రెస్ రాజకీయాలు కోమటిరెడ్డి బ్రదర్స్ చేతుల్లోకి వెళ్తాయనే జానారెడ్డి అడ్డు తగులుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవటం రేవంత్ కు ఇష్టం లేదని, జానారెడ్డిని ముందు పెట్టి ఆయన రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.